ఒక సైడు, డబ్బుండోడు ఒక సైడు. ఇది యుద్ధమే. యుద్ధం. పేదోడు బతకాలి, 3 పూటలు తినాలి, ఆరోగ్యంగా బాగుండాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి. ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ మహానుభావుని ఒకప్పుడు పైన అమ్మవారు, కింద ఈరోజు అంబేద్కర్ గారు. చూసారా? మనమైతే 30 కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవపడతాడు. దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్త విజలు వేస్తారండి అంబేద్కర్ గురించి. పైన ఎత్తున్నాడు, కింద అంతున్నాడు, మర్రి చెట్లాగా ఆయన. నిజంగా దేవుడు లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడిన కూడా తట్టుకోలేని పరిస్థితి. ఒక బీసీ స్పీకర్ గారు ఆడ కూర్చుంటే పాంప్లెట్లు కొడతారు, పసుపు, అది కొట్టేది కూడా వైట్ పేపర్, పసుపు పేపర్తో కొడుతున్నారు. అది మేము పూలుగా భావిస్తాం. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉండారు, దేవుడు మన సైడ్ ఉండాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎట్టుంటాయంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 అట్ట మీరైతే ఒక పార్ట్లో 1 ఉంటారు అనుకుంటా. రామారావు టైంలో మీరు బాహుబలి 1 స్టోరీలో మీరు ఉంటారు, మేము వచ్చిన బాహుబలి 2 అనుకుంటా. ఇంకోటి కూడా బాహుబలి 3 అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి. రాజకీయం ఎలా దాని గురించి ఒక గ్రంథం రాయొచ్చు ఆయన. కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు, ఒక పాఠ పుస్తకం పెట్టవచ్చు. జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు, ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు, మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుక్కం అనే ఒక డైరీని పెట్టాలి. అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు. ఏడపోయినా నాది ఎర్ర డైరీ ఉందని. అది ఎర్ర డైరీ కాదు, ఏ ఊర్లో ఏం దొరుకుతాయి తినేదానికి పనికి వస్తుంది. ఈరోజు వాళ్ళు ఆశపడుతున్నారు, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు, కుప్పంలో కూడా గెలవలేరు. స్పీకర్ సార్, కుప్పంలో కూడా గెలవలేరు. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెనతో మరలా ముందుకు వస్తూ ఉన్నాడు. దయచేసి ఈరోజు మనందరం కూడా ఆ మహానుభావుడు వెనకాల అందరూ ప్రజలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి నలుగురు వచ్చి బిందులు కాడ కొట్లాడినట్టుకు వచ్చేసి అరిసేసిపోయి మేమంతా ఈరోజు అలా అవాచక చవాకులు పెట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగన్ అన్న. నమస్తే స్పీకర్. కొట్టారి అబ్బాయి చౌదరి గారు, మీరేంటి ఎందుకులండి వాళ్ళ పక్క రాష్ట్రాలన్నింటికి వెళ్ళి చూసుకొని రమ్మనమనండి వాళ్ళని. నిజమేనండి, యువర్ ది మినిస్టర్. నేను కాదండం లేదు, నేను అనేది ఇలా వినండి. మీకు 1 నిమిషం కర్మ గంట ఇస్తాను. కాకపోతే దిస్ ఈజ్ నాట్ ది టైం. ది నెక్స్ట్ స్పీకర్ ఇస్తాను. మీరు తొందర ఎంతో పడతారు, ప్లీజ్ మీరు కానివ్వండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి శాసనసభలో ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి గవర్నర్ గారి హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఏపీ వారే స్వయాన వచ్చి ఇక్కడ వారి ప్రసంగం ఇచ్చాక వారికి ధన్యవాద తీర్మానాలు అనేది అసెంబ్లీలోనే ఒక గొప్ప విషయం. అలాంటి గొప్ప విషయంలో ఈరోజు చర్చించే సమయంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం సభ్యులు ఈరోజు వారు ప్రవర్తించినటువంటి తీరు చాలా దారుణం అధ్యక్ష. వారే ఈరోజు పోడియంని చుట్టుపడతారు. వారికి ఏంటో నాకు అర్థం కాదు. ఎప్పుడూ కూడా వారి కుర్చీ మీద వ్యామోహం. అన్న ఎన్టీ రామారావు గారి కుర్చీని లాక్కున్నట్టే ఎక్కడ కుర్చీ కనపడితే అక్కడ కుర్చీని లాక్కోవాలనేటువంటి ప్రయత్నం నిజంగా చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఆశీర్వదించే కుర్చీలో కూర్చోగలుగుతారు తప్ప ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేసి కుర్చీలో కూర్చోవాలనేటువంటి వాళ్ళ భావన, వాళ్ళు చేసినటువంటి బిహేవియర్ ఈరోజు నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది. ఈరోజు పేపర్లు చింపి సాక్షాత్తు సభాపతి అయినటువంటి మీ మీదే వారి యొక్క దాడి చేసే ప్రయత్నం. ఎంత మీరు ఓపిక పట్టి, ఎంతో దాదాపుగా గంటగా ఓపిక పట్టి వాళ్ళకి సమయం ఇచ్చి మీరు వెళ్ళి కూర్చోండి, మీరు గవర్నర్ గారి స్పీచ్పై మీకు కూడా అవకాశం కల్పిస్తాము, మీరు మాట్లాడండి అని వారికి మీరు ఎంత వివరించినా ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకు